ఇలాంటి మనస్తత్వం ఇలాంటి అమ్మ ఉంది కానీ ఎంపీ గారు ఉన్నారు కానీ ఆడపిల్ల ఉంది కానీ ఈ రాజకీయ అవసరాల కోసం మీరు మాట్లాడిన మాటలు మీరు చేసిన వ్యవహార శైలి మీది మర్చిపోయావా? పార్టీ లేదు లేదు బొక్క లేదు లేదు ఆ కార్యక్రమం లేదని చెప్పిన మాటలు మర్చిపోయావా? నీలాగే అందరూ కూడా రాజకీయాల్లో వచ్చి ఉంటారు. ఏం మాట్లాడుతున్నావు? ఇవాటికి 23 సంవత్సరాలు అయింది రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర ఆయన ప్రారంభించి. ఆ మహానుభావుడు ఈ రాష్ట్రంలో వేళ్ళ మీద లెక్కెట్టచ్చు. ప్రజల చేత ఎందుకో ప్రజల చేత ప్రజల్లో మమేకమై ఆరాధించి ప్రజలు ప్రతి ఊరిలోనూ మా నాయకుడు అనుకునే తత్వం ఉన్న మా నాయకులు వేళ్ళ మీద లెక్కెట్టచ్చు. అందులో ఒకటో రెండో స్థానంలో ఇవాళ స్వర్గీయ రాజశేఖర రెడ్డి ఉన్నారు. ఇది వాస్తవం కాదా? అలాంటి ఆయన చనిపోయిన ఆయన పాదయాత్ర చేసిన ఈరోజు ఆయన మేమందరం గౌరవంగా ఆరాధించుకున్న రోజు, ఆయన వల్ల మళ్ళీ రాష్ట్ర రాజకీయాల్లో మరుగున పడిపోతున్న కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఆ రోజు బట్టకట్టి ఆయన నాయకత్వం రాష్ట్రంలో వచ్చిన పరిస్థితిని మేము అందరూ మర్చిపోవాలనుకుంటున్నావా? ఆయనతో మాకున్న సన్నిహితం సంబంధం ఏం మాట్లాడుతున్నాం ఇందాక? ఆయన తాలూకా మరణం వెనుక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆ విషయం వచ్చి నేనే ప్రత్యక్షంగా బొత్స సత్యబాబు గారే నాకు చెప్పారని చెప్పి పనికిమాల రాదు. ఏంటిది? రెండు పేపర్లు నీ చేతిలో ఉన్నాయని, మీ చేతిలో ఉన్నాయని, 3 ఛానల్స్ మీ చేతుల్లో ఉన్నాయని ఇష్టారాజ్యంగా ఈ రకమైన అహంకారపూరితమైన కోతల్ని మీ అధికారం ఉంచుకోవడం కోసం, మీ ఉనికి కాపాడుకోవడం కోసం పార్టీల్లో ఇచ్చిన ఉద్యోగానికి వచ్చి న్యాయం చేయక ఆ రైతుల్లో వచ్చి రోడ్డుని పడేసి ఏ పంట కూడా గిట్టుబాటు ధర లేక అల్లాడుతుంటే ఒక పక్క వచ్చి రైతులు ఆత్మహత్యలు చేసుకుని ఉంటే అనుకున్నాను అచ్చెన్నాయుడు ఏదో పొడవుగా ఉన్నాడు, ఆయన కొద్దిగా తెగితే మా మోకాల్లోకి వచ్చి ఆయన తాలూకు ఆలోచన అందుకే ఏం చదువుతుంది మోకాల్లోకి ఇప్పుడు అరికాల్లోకి వచ్చినట్టుంది ఇవాళ మాటలు చూస్తుంటే. చాచా రాజకీయాల కోసం దిగజారుడు మాటలు దిగజారుడు వ్యవహారాలు ఆపండి. ఆ రోజంట జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికో విదేశాల్లోకి వెళ్ళారా, పై రాష్ట్రాల్లో ఉన్నారా? ఏం మాట్లాడుతాం? చనిపోయిన రోజునాడే నేనే ప్రత్యక్ష సాక్షిని పావురాలకోట వెళ్ళాను అన్వేషించడానికి. కేంద్రంతోనే రాష్ట్రంతోనే ఒక పక్క సంప్రదింపులు చేసి తెల్లవారు 5 గంట 4 గంటలకల్లా ఆ బాడీ ఎక్కడుందనేది ట్రేస్ చేసి కర్నూలులో వచ్చి పోస్ట్ మార్టం జరిపించుకుని కర్నూలు వరకు వెళ్ళి కర్నూలులో అక్కడ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో అక్కడ ఉంచి అక్కడ నుంచి నేను ముందుగా క్యాంప్ ఆఫీస్కి వచ్చాను. నా వెనకదే
రాజశేఖర్ గారి తాలూకా ఆ దేహాన్ని తీసుకొచ్చారు, బాధదేహాన్ని పోస్ట్మార్టం చేసి. నేను నా భార్య ఝాన్సీ అందుకని ఇప్పుడు ఆయన పేరు మా అనుబంధం అలాంటిది. రాజకీయాల కోసం బతకట్లే, రాజకీయాల కోసం దిగుతాడు, రాజకీయాలు చేయట్లే, రాజకీయాల కోసం ఉన్న మాటలు మాట్లాడి లేని మాటలు తెచ్చుకోవట్లే. ఈ రాష్ట్ర చరిత్రలో ఎన్నో విషయాలు ఉన్నాయి ఈ గుండెల్లో. మీ సంగతులు కానీ, మీ పార్టీ సంగతులు కానీ, మీ నాయకుల సంగతులు కానీ అలాగే ఉన్నాయని. అలాంటి నేనేదో ప్రశ్న పెట్టి దాన్ని ఖండించడానికి రాలే, రాజశేఖర రెడ్డి గురించి మాట్లాడని చెప్పి వచ్చాను ఇక్కడికి. తెలుసా ఇలాంటి ఉచ్చ రాజకీయాల కోసం పదవుల కోసం వాటి కోసం ఈ రకమైన నీచమైన దిగజారుతానని అనుకోలే. చెయ్యి దమ్ముంటే ఈ రాష్ట్రంలో ప్రజలకు వచ్చి న్యాయం చేయి, నీకు ఇచ్చిన పదవులు నువ్వు న్యాయం చేయి. ఎంత పచ్చిగా నేను అబద్ధం ఆడుతున్నావు. మూలపేట బోటుకి వెళ్ళినప్పుడు 40 మందికి వచ్చి పోలీసులు వచ్చి పర్మిషన్ ఇచ్చారు, ఇప్పించానని చెప్తున్నావు. ఎంత అబద్ధం అది రాజకీయాల్లో. ఇవే ఏమనుకుంటున్నావు? గౌరవాన్ని ఇచ్చి గౌరవాన్ని పుచ్చుకోవాల్సిన రాజకీయాల్లో మంచిది. అంతేగాని రాజకీయాల కోసం రాజకీయ పదవుల కోసం లేనిపోయిన దిగజారుడమైన మాటలు మాట్లాడుతూ నాకేం పర్వాలే. మీరు జగన్మోహన్ రెడ్డి గారితో వచ్చి ఏదో అన్నాను ఆయన నాకేమి నష్టం కాదు. కానీ రాజశేఖర రెడ్డి గారితో అవసరాన్ని తీసుకొచ్చి నువ్వు పెట్టావు కాబట్టి ఇవాళ ఇది మాట్లాడుతున్నా. ఆ రోజు ఆయన పోతే నేను ఝాన్సీ వెళ్ళి ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారిని 2 చేతులు కుడిమొక్కలు ఎడమొక్కలు ఉండి తీసుకొచ్చి అక్కడికి తీసుకొచ్చాం. కావలిస్తే చూసుకోండి క్లిప్పింగ్లు మీ దగ్గర. ఆయన ఊర్లో లేరా అప్పుడు? ఆయన మా ఇద్దరం తీసుకురాలేదా క్యాంప్ ఆఫీస్లో ఇంటి దగ్గర నుంచి అక్కడికి? ఇది వాస్తవం కాదా? ఏంటి మాటలు? రాజకీయాల కోసం ఏదో మాట్లాడు. మీకు మామగారిని ఇష్టం లేకపోతే ఇష్టం వచ్చని మాట్లాడు, లేదా అమరావతి నీకు ఇష్టమైతే మాట్లాడు. ఆవిడ అంది కదా, ఎవరు ఆవిడ రేణుకా చౌదరి, ఇది అమరావతి కాదు కమరావతి అంది కదా అను. చంద్రబాబు నాయుడు నీకు ఇష్టమైతే కమరావతి అను, నీకు ఇష్టమైతే వచ్చిన నువ్వు తందాంతాన్ని బ్యాండ్ కొట్టుకో, ఆ కమరావతి కావాలి అక్కడంటే. అంతేగాని ఇదే దిగజారిపోయి ఈ మాటల చదివి రాజశేఖర రెడ్డి గురించి ఈ మాటల. ఆ రోజు రిలయన్స్ చేసినాడు మా వంశీచంద్రరెడ్డి, ఆ రోజు యుద్ధకాన్ని ప్రెసిడెంట్గా ఉండే ఆయన తొలకాంశంతో ఈ సోషల్ మీడియాలో వచ్చినాయి ఇవి చూసి అది చేస్తే కాదని చెప్పి దెబ్బలు ఆపించింది మేమే కదా.
ఆ రోజు మీనే కదా, కాదా? వాస్తవం కాదా? ఏంటి మాటలు? నీకు ఇష్టమైతే జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడు, రాజకీయంతో పోరాటం తీస్తే, అంతేగాని చనిపోయిన మహానుభావుని రాజశేఖర్ గారిని తీసుకొస్తావు మళ్ళీ వీధుల్లోకి. ఎందుకు ఆయన తీసుకొస్తావు? ఏం చంద్రబాబు నాయుడు ఇదేనా చాలుగా బుద్ధి, నీ నీచమైన ఆలోచన, నీచ సంస్కృతి, ఇదే కార్యక్రమం. రాష్ట్ర రాజకీయాలు ఎలా తయారయ్యామంటే సభ్యత, సంస్కారం, ఒక సంస్కృతి ఏమీ లేవు. దానికోసం, ఆ రాజకీయాల కోసం, ఆ పదవుల కోసం ఎంత మాటైనా మాట్లాడతారు, ఎంత రాత్రైనా రాస్తారు, ఎవరినైనా సరే మాట్లాడతారు. ఇప్పుడున్న నాయకుల చరిత్రలు తెలియమనుకుంటున్నాం ఎవరికీను, మాకెవరికీను. ఈరోజు రాజకీయాల్లో కూర్చోమనుకుంటున్నారా? మేనల్డ్ పుట్టుక మేనమామకు తెలుస్తుంది. అలాగే మా చరిత్రలు మీకు తెలుసు, మీ చరిత్రలు మాకు తెలుసు. ఎక్కడి నుంచో కాదు, ఆంధ్ర రాష్ట్రం పుట్టా, ఆంధ్ర రాష్ట్రం పెరుగుతున్నాం, ఆంధ్ర రాష్ట్రానికి కట్టుబడి ఉన్న మనుషులు మనం. ఎందుకు మావిగారంటే మీ అంత ఉలిక్కెందుకు మీకు? రాజకీయంగా మాటల్లో తేల్చండి, రాజకీయాలతో ఆలోచనతో మాట్లాడండి. అమరావతితో చేస్తున్న మీరు చేస్తున్న దురాగతానికి, మీరు చేసిన అవినీతికి, చేయబోతున్న అవినీతికి, ఈ రాష్ట్ర తాలూకా ఆర్థిక పరిస్థితుల్లో ఇది మంచిది కాదు, ఈ ఉద్దేశం, దీనికి కూడా ఆల్టర్నేటివ్ ఉంటే బాగుంటుంది, ఆలోచించుకోండి అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. తప్పే ఉంటుంది. మీ అవినీతి అరికట్టుకోవడం చూడండి, మీ తాలూకా వ్యవహారాన్ని చెప్పండి. 3 సార్లు ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పాం, ఒకదానికైనా సమాధానం ఇచ్చారా? మనం నేను వచ్చి ఆ బిల్డింగ్ గురించి మాట్లాడితే నిన్న వచ్చి పెట్టి రివ్యూ పెట్టి అవన్నీ హ్యాండ్ ఓవర్ చేయడం, ఎలా చేయడం, మౌలిక సదుపాయాలు ఎలా కల్పించాలి అని ఇప్పుడు ప్రభుత్వంలో కదిలికి వచ్చింది. కాదా? వాస్తవం కాదది. 2 సంవత్సరాల తర్వాత నేను మాట్లాడిన తర్వాత కదా అది కదిలికి వచ్చింది. మేము మా పార్టీ మాట్లాడిన తర్వాత కదా. ఇప్పుడు వచ్చి ఎందుకు రాలేదు మీకు కదిలికది? ఎందుకు రాలేదు ఆలోచన? ఏంటి మాట్లాడుతున్నారు? ఏంటి నాకు అర్థం అవ్వదు. ఇష్టం రాజ్యాంగానా? రాజకీయంగా మాట్లాడినప్పుడు రాజకీయంగా ఎదుర్కొని, రాజకీయం చేస్తూ ప్రజలను మెప్పించుకొని బాధ్యత గల నాయకులుగా, బాధ్యత గల రాజకీయ పార్టీగా ఉండాలి. అంతేగాని చౌకపర ఆలోపనతో, చేతకాని రాతలతో అసభ్యంగా మాట్లాడుకొని సభ్యత లేకుండా మళ్ళీ దాన్ని ఒత్తాసు పలుకుతూ దాన్ని పలుకుతూ మళ్ళీ టీవీలో వచ్చి రోజు గంటకి తిప్పుకుంటూ ఏంటిది? రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయండి. ఈ రాష్ట్రంలో ఏ రకంగా రాజకీయాలు తయారు చేస్తుందో అధికారంలో ఉన్న పార్టీలు. అందుకే వాళ్ళ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టవలసి వచ్చింది. ఇంత అర్జెంట్గా విషయాలు ప్రజలు తెలియాలనే. అది వాస్తవం కదా. ఎందుకంటే ప్రతి అంశంలోనూ నేను భాగస్వామి. నేనేమి ఇప్పుడు ఇవాళ కొత్తగా రాజకీయాలు రాలే. దయచేసి మాట్లాడిన మాటలను దళిత పెట్టాలని, ప్రతి మాటను కూడా ఖండిస్తూ రాజకీయాల కోసం దిగజారుతారని చెప్పి అహంకారపూరితంగా ఈ రకమైన ఆలోచన చేస్తారని, ఇచ్చిన బాధ్యతలు మరిచి రైతులను వచ్చి రోడ్డు మీద ఇడిచి లేకుండా ఈ రకంగా ప్రభుత్వం తయారవుతుందని. ఏంటండి ఇవాళ ప్రభుత్వం ఎక్కడ ఉందా? ప్రభుత్వం
ఓ పక్క విద్యార్థులు పడితే ఇబ్బందులు పడుతున్నారు, ఓ పక్క వచ్చి పేదవాడు ఆరోగ్యం దొరక్క వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఎంతసేపు వాళ్ళు పబ్లిసిటీ తప్ప అసలు లేదు, ఎంతసేపు అవినీతి తప్ప కార్యక్రమం లేదు. సరే, భారత రాజ్యాంగంలో ఇచ్చిన అవకాశం ప్రకారం ఒకసారి గెలిస్తే 5 సంవత్సరాలు అనుభవించాలి కాబట్టి తప్పుకి అనుభవించాలి కాబట్టి ఇవాళ ప్రజలు అనుభవిస్తున్నారు. దానికి ఇదా ఏవేనంటే 40 సంవత్సరాల ఇండస్ట్రీ అంటే ఇదే ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు, ఇదే నీ తాబేదారులు అచ్చెన్నాయుడు లాంటి వ్యక్తులు ఇలాంటివా ఇదా మీకు అనిపించలేదు సిగ్గని? నేను మొన్నటి రోజున వచ్చి చూస్తే ఆ పత్రిక ఆ మాటలు ఈ మాటలు ఏంటిది? ఎందుకు మీరు ఆ మావగారంటే అంత ఉలిక్కి పడుతున్నారు? ఎందుకు మీకు అంత ఉలికిపాటు వచ్చింది? ఐఎమ్ సారీ, ఇవన్నీ చూస్తుంటే చాలా అసహ్యం అనిపిస్తుంది ఈ పరిస్థితి చూస్తుంటే. ఓకే, ఎవరైనా చెప్పండి. అంతే ఇది ఏముంది రాజకీయ కోణం? ఇందులో రాజకీయ కోణం ఇదే. వాళ్ళు ఒకటి దాని మీద వస్తున్న డిస్కషన్, దాని మీద జరుగుతున్న చర్చని డైవర్ట్ చేయడం, రెండోది వచ్చి వ్యక్తిగతంగా చావుకుబారు విమర్శలు చేసి ఎదుటివారిని వచ్చి విమర్శలు చేసి వాళ్ళని వచ్చి అవమానపరచడం, ఇంతే. ఇంకెంతకంటే ఏముంటుంది ఇందులో? లేకపోతే మా పార్టీలో భార్యల మీద, మా పార్టీలో మహిళల మీద వాళ్ళు ఇష్టాలు మాట్లాడుతూ ఇవాళ మా మీద వచ్చి చనిపోయిన స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి మీద పెట్టుకుంటూ మమ్మల్ని సాక్షులుగా పెడుతూ దేనికి? అదే మరి వాళ్ళు మునిక్కి చాటుకోవడం, మునిక్కి ఏ రకంగా ఇంక నేను మాట్లాడడానికి ఎన్నో మాట్లాడగలను. ఆ పార్టీ గురించి, పార్టీ చరిత్ర గురించి, ఎన్టీ రామారావు గారి గురించి, స్వర్గీయ వారిని ఏ విధంగా అవన్నీ కాదు కదా ఇప్పుడు, అది అప్రస్తుతం. అందుకే మేము గౌరవంగా ఆలోచనతో ఉన్నాం. ఇది కరెక్ట్ కాదు. మేము క్షమాపణ అతని ఆలోచన ఉంటే అతని మనిషి బుర్ర వచ్చి ఆయన ఆలోచన తలలో ఉంటే అధికారుల్లో కాకుండా ఆయనే దానికి ఆలోచించుకుంటాడు. ఆయన మాట్లాడిన మాటకి, ఆ రాజకీయ పార్టీలని ఈయన మాట్లాడిన మాటకి మేమేమి వ్యక్తిగతంగా రాజకీయంగా ఆలోచన చేస్తూ మాట్లాడాం. ఆయన ముందుకు కాపాడుకోవడానికి ఆయన పార్టీలో ఆయన ఏదో పేపర్లో చూశాను నిన్న మొన్న, ఏదో మార్పులు చేర్పులు జరుగుతాయటని. ఏమో ఆయన తర్వాత కాపాడుకోవడానికి వ్యక్తిగతంగా నన్ను ఏమన్నా పర్వాలే. నా ఇబ్బంది అంతా నేను ఎందుకు ఫీల్ అయ్యానంటే, ఇప్పుడు ఎందుకు బాధపడినంటే రాజశేఖర్ గారిని అందుకు ఆయన ఎప్పుడూ నేను అసలు ఆ విషయాన్ని నేను ఆ రోజు ఈ రోజు వరకు ఎప్పుడు ఆయన పేరెత్తి ఏ సభలో కూడా మాట్లాడాను. ఆయన ఆ కారణార్థం ఏంటిది సార్? అసలు ఎప్పుడు ఒక చర్చకి దారి చేస్తుంది జగన్మోహన్ రెడ్డి సీఎం సంతకాలు అనేది పూర్తి క్లారిటీ ఎవరే ఉండలేదు. అప్పుడు మీరు కూడా ఉన్నటువంటి పొజిషన్ అయితే ఉంది. దీనికి ఇప్పుడైనా సార్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందా? బాబు, సంతకాలు అనేది ఆయన అయిపోయి మేము అయిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ నేను వచ్చి కర్నూలులో ఉన్నాను. వాస్తవం చెప్తే బతికే ఉన్నారు నాతో ఉన్న వ్యక్తులు. ఒకరు రఘువీరారెడ్డి గారు, ఇప్పుడు ఈరోజు పిసిసి ఏఐసిసి మెంబర్, సిడబ్ల్యూసి మెంబరు, పెద్ద ఆయన నా కొలీగు. రెండో ఆయన వచ్చి కన్నా లక్ష్మణ్ గారు. మూడో ఆయన వచ్చి మన ఉన్నారు మంత్రులు, ఇప్పుడు ఆ క్యాబినెట్లో మంత్రులు. వాళ్ళందరూ అడిగి చెప్తారు. వీళ్ళే ముందు అమ్మో జగన్మోహన్ రెడ్డి నేను కాదు, అందులో నేను లేదు, జగన్మోహన్ రెడ్డిని పెట్టాలి ముఖ్యమంత్రి అని చెప్పి ముందు ప్రతిపాదించింది వీళ్ళు.
వాళ్ళు రెస్పాండ్ అవుతారు కూడా. నేను ఇప్పుడు రెస్పాండ్ అయ్యాను కాబట్టి వాళ్ళు రెస్పాండ్ అవుతారు రేపు ఉదయం. అది అవునా కాదా అబద్ధమా నిజమని మనం ఎవరి మనసాక్షి వాళ్ళది. ఇంకా నేను అన్నాను, ఎందుకు తొందరపడి మీరు ఆ పేరుని మీరు ప్రతిపాదిస్తున్నారు, ఆగండి, వెయిట్ చేయండి అని నేను. అప్పుడు జగన్ పేరు ప్రతిపాదించినప్పుడు తొందరపడ్డారని అన్నారు. ఎప్పుడు మీరే ఆగండి అంటే ఏ విషయంలో అన్నారు? మొదటి రోజు నాడు ఫస్ట్ డిస్కషన్, మా డిస్కషన్లో అందరూ బతిగా ఉన్నాం కదా, ఎవడు ఇక్కడేమి చనిపోదు. కానీ ఎందుకు ఇలాంటి పనికిరాని మాటలు, పనికిరాని మాటలు పనికి వచ్చినవి? ఎవరికి ఎత్తి ఎవరైనా చంద్రబాబు నాయుడు 4 సార్లు ముఖ్యమంత్రి అవుతాడని కోరుకున్నాడా? ఎన్టీ రామారావు గారు అల్లుడు కాకపోతే ముఖ్యమంత్రి అవుతాడా? భావించి బట్టి ఇలాంటివన్నీ తీస్తున్నారు ఇవన్నీ వాస్తవాలు అన్నీ వాస్తవాలు నిజాలు ఇవన్నీ కాదు కదా. ఇవన్నీ కరెక్ట్ కాదు. ఎందుకంటే చనిపోయిన వ్యక్తులను వచ్చి రాజకీయాల కోసం, రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ కోణంలో వాళ్ళ గురించి మాట్లాడడం అనేది సమంజసం కాదు. నా తాలూకు వ్యక్తిగత అభిప్రాయం. మేబీ దాన్ని అంగీకరించాలని రాష్ట్ర ప్రజలు ఆలోచన చేస్తారు. ఇవన్నీ కాదు. ఇవే రాజకీయాల కోసం అంత మాట అయితే అంత మాట మాట్లాడి వచ్చా. ఏదో ఉపమానం కోసం వచ్చి ఎన్టీ రామారావు వచ్చి చనిపోవడానికి కారణం ఈయన ఎవరో చంద్రబాబు నాయుడు అంటే దేనికి? సైకలాజికల్ కానీ అతను ఏమైనా కత్తిపెట్టి పుడిచాడు కాదు కదా. అలాగే రాజశేఖర గారు వచ్చి యాక్సిడెంట్ చనిపోయారంటే అది ఆయన అయితే రాజకీయాలు ఉపమానాలు దానికి కావాల్సిన అందరిలో ఉండాలి తప్ప ఈ టైప్ ఆఫ్ డిస్కషన్లు ఇవి ఏంటి? ఇవాళ ఎందుకు అసలు ఈ మా మామగారు అంటే ఎంత ఇబ్బంది పడిపోయి, ఎంత ఆవేశపడిపోయి, ఎంత లేనిపోయిన వాక్యాలు మాట్లాడుతూ లేనిపోయిన తెస్తూ ఎందుకు అంత ఉలిక్కి పడుతున్నారో చెప్పండి. నాకు అర్థం అవ్వట్లేదు. దానివల్ల ప్రయోజనం లేదు, దానివల్ల ఇబ్బంది లేదు, దానివల్ల నష్టం లేదు. దానివల్ల వైసీపీ పార్టీయే బదనాం అవుతుంది, వైసీపీ పార్టీకే నష్టం అనుకున్నప్పుడు మీకెందుకు బాధ? మీకెందుకు బాధ చెప్పండి? ఎందుకు మంత్రులందరూ గంటకి మరి ప్రెస్ మీట్ పెట్టి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు? ఎందుకు మాట్లాడుతున్నారు? ఇష్టం వచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు? చెప్పండి. జరుగుతుంది సార్. కాలం నిర్ణయిస్తుంది, జనం నిర్ణయిస్తారు. మీరు మేలు చేస్తే, మంచి చేస్తే జనం ఆలోచిస్తారు. చేసిన పని చెప్పుకోండి, ఎవడొద్దన్నాడు? ఏంటి సార్? ఇప్పుడు కడుపు ఏదైనా మాట్లాడితే కడుపుంచుకుంటే కాలు మీద పడుతుంది అనే పరిస్థితి అయిపోయింది. నేను మాట్లాడాను. ఆ కుటుంబంతోనే, ఆ వ్యక్తిత్వంతోనే మాకున్న సంబంధాలు రాజకీయం అవి అయినప్పటికీ, ఆవిడ ఒక రాజకీయ పార్టీ ప్రెసిడెంట్ అయినప్పటికీ కూడా ఇంకా చెప్పాను కదా, మాకున్న 35-40 సంవత్సరాల అనుబంధం. అందుకే నేను ఎక్కడ మాట్లాడను, ఎక్కడ కామెంట్ చేయను. సరే కాలమే చెప్తుంది, నాకు ఆగుతాను. ప్రభుత్వ హయాంలో జగన్ 3 రాజధానులు కట్టుకుని అనౌన్స్ చేసి రుషికొండను మింగేసి సొంత ప్యాలెస్ ఆయన రాసి ఇచ్చిమ్మనండి, ఆయన పేరుని రాసి ఇచ్చిమ్మనండి. నువ్వు అడుగుతున్నాను ప్రభుత్వాన్ని, ఇచ్చిమ్మనండి. ఆయన రాసి ఇచ్చిమ్మనండి ఆయన సొంత ప్యాలెస్ అయితే. నిన్న కదా మీటింగ్ పెట్టారు మంత్రులు, అది ఎలాగా దాన్ని ఆదాయం సంపాదించాలని తెలియదు ఆ మాత్రం. అడుగు టీడీపీ వాళ్ళు, ఆ కూటమి వాళ్ళు అడుగు ఆ మాట. ఆ కూటమి వాళ్ళు అడిగని చెప్తారు సమాధానం. నేను కాదు.
కూడా మళ్ళీ చెప్తాను, నేను చెప్పను. కాబట్టి నేను అడుగుతుంది ఏంటంటే రాజకీయాలు అనేది ఉన్నతనంగా ఉండాలి. రాజకీయాలకు అనేది ఒక ఆలోచనతో ఉండాలి. కానీ రాజకీయాల కోసం దిగజారిపోయి ఏ పదవుల కోసం వారి తాలూకా నిలబెట్టుకోవడం కోసం ఏ స్థాయికి దిగజారిపోవడం అంటే అదే వాళ్ళ కర్మ. అది దానికి మనం ఏం చేయలేము ఆ దిగజారుతనానికి. ఓకే, రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయండి, దానికి ఒక పెట్టి రాబోయే కాలంలో ఒక పద్ధతిగా చెట్లు ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర త్వరలోనే ఆలోచించి డేట్ వచ్చి పార్టీ అనౌన్స్ చేస్తారు. నెక్స్ట్ ఇయర్ ఈ ఇయర్లో అనేది ఇంకా డిసైడ్ చేయలేదు, చేసి ఆయన డిసైడ్ చేసి చేస్తారు త్వరలోనే చేస్తారు. ఇది రాజకీయ పార్టీ విధానం, మా పార్టీ ఆలోచన, మా పార్టీ దీంతో మేము ముందుకు వెళ్తాము. ఓకే, 7 దారులు ఏవి రేపు ఉదయం మీ పేపర్ వేయండి. 7 దారులు ఏ దారి నుంచి వెళ్తారండి? ఏదో ఒక దారిని చూపెట్టమండి. ఏది పేపర్లో రేపు ఈనాడులోనో లేకపోతే ఆంధ్రజ్యోతిలోనో లేకపోతే ఇంక దేంట్లోనే వేస్తారో టీవీ పైలోనో చూపెడతారో ఒక మ్యాప్ వేసి ఇదిగో దారిని చూపెట్టమండి. నేను అమెరికా నుంచి రాలేదు, నేను విజయనగరంలో ఉంటున్నాను లేదా వైజాగ్లో ఉంటున్నాను. ఈ ప్రాంతం ఉన్నాయి కదా, కాబట్టి మాకు తెలియని దారిలో ఏమంటే చూపెట్టండి. ఇప్పటికీ చెప్తున్నాను, ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్ మనం పెట్టేటప్పుడు దాంతో ఆన్సర్స్ కూడా చూసుకోవాలి. ఒక పరిశ్రమ పెడతామంటే పరిశ్రమ కావాల్సిన ల్యాండ్ గురించి చేస్తామంటే వారికి ఇవ్వాల్సిన రిహాబిలిటేషన్ ప్యాకేజీలు, కావాల్సిన మనీ, దానికి కావాల్సిన ఇన్వెస్ట్ కావాల్సిన అవసరాలు అవన్నీ చూసుకోవాలి కదా ముందు. అవి ఇవి 70 అంతే అవుతుంది, లేకపోతే ఎలాగవుతుంది? నేను నిన్న ఏం చెప్పాను, ఆ ఎయిర్పోర్ట్ని ఆ రోజు వచ్చి అక్కడ పెట్టాలని చెప్పి నేను అనుకున్నాం. అప్పుడు ఎప్పుడు ఇది రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే డిస్కషన్ ఇది. ఇక్కడ ఎయిర్పోర్ట్ని వచ్చి మార్చి ఇక్కడ పెట్టాలి, ఎక్కడ పెట్టాలని, ఇక్కడ మన ఇది అచ్యుతాపురం 2 పెట్టాలని కొందాల రామకృష్ణ గారు కూడా అడగండి, అది వాస్తవం కాకపోతే. అప్పుడే ఎంక్వైరీ దిగింది. ఆ తర్వాత వచ్చి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వచ్చారు, కమిటీలు వచ్చాయి, చూసే భోగాపురం మంచి ప్లేస్ అన్నారు. ఆ తర్వాత అయ్యాయి ఆ ప్లేస్ అన్న తర్వాత వచ్చేప్పటికి నేను పీసీసీ ప్రెసిడెంట్, తర్వాత నేను పీసీ మీటింగ్ కూడా అయ్యాను కాంగ్రెస్ అప్పుడు ఉన్నప్పుడు. అప్పుడు అనుకున్నాం. ఆ తర్వాత ప్రభుత్వం రాష్ట్రం వెళ్ళిపోయింది, విభజన చట్టం వచ్చి ఒక ఎయిర్పోర్ట్ ఇవ్వాలి అని అక్కడ కూడా వచ్చింది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చింది, తెలుగుదేశం పార్టీ బాగుపనులు పెట్టండి, ఆ అంతరాలకు మించి 1000 ఎకరాలు వచ్చి ల్యాండ్ ఎక్విజిషన్ కావాలన్నారు. ల్యాండ్ ఎక్విజిషన్ చేయలేపారు. అన్ని 1000 ఎకరాలు అవసరం లేదు ఎయిర్పోర్ట్కి, 3000 ఎకరాలు ఉంటే సరిపోద్దని చెప్పి అక్కడ ఉన్న ప్రాంతంలో ప్రజలందరూ కూడా యాక్షన్ చేశారు. వాళ్ళు ఆయాంలో 300 ఎకరాలు మాత్రమే వాళ్ళు ఎక్విజిషన్ చేయడానికి చేశారు, చేయలేపారు. ఆ తర్వాత మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వచ్చారు, 2800 ఎకరాలు మేము వచ్చి ఎక్విజిషన్ చేసాం. దానికి కావాల్సిన డబ్బుని, దానికి కావాల్సిన అవి ఇచ్చి టెండర్లకు వెళ్తే జిఎంఆర్ వచ్చి టెండర్లో ఎల్వన్ వచ్చారు, వాళ్ళు వచ్చి చేశారు, ఫౌండేషన్ ఇస్తారు. రేపు ఆగస్టులో ప్రారంభం చేస్తారు. దానికి సైమల్టేనియస్గా రోడ్లు ఇవ్వాలని అనుకున్నాం, లేకపోతే కనెక్టివిటీ లేకపోతే ఇబ్బంది వస్తుంది అనుకున్నాం. గడ్కరీ గారు వచ్చినప్పుడు గడ్కరీ గారితో సమావేశం జరిగింది. ఆ సమావేశంలో గడ్కరీ గారిని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేశారు, ఇవ్వండి వీడికి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి మాకు వచ్చి ఇబ్బంది ఉంది, ఈ బీచ్ రోడ్లో ఉన్న పోర్టు ఇస్తే బాగుంటుందంటే, అయితే నేను ఆ ఎయిర్పోర్ట్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సిన డబ్బులు ఇస్తాను, కానీ ల్యాండ్ ఎక్విజిషన్ మాత్రం మీరు చేయాలా, స్టేట్ గవర్నమెంట్ చేయాలని ఆయన కండిషన్ పెట్టారు.
దానికి ఒప్పుకున్నాం, అయ్యింది. ఇప్పుడు ఎక్కడైతే అక్కడే ఉంది. అది కాకుండా హైవేలో ఉన్న 13 ఫ్లైఓవర్లు కట్టాలనుకున్నాం, దానికి కూడా ప్రపోజల్ పంపించాం కూడా నుంచి జేఎంసీ నుంచి. అవి ఎక్కడైతే అక్కడే ఉంది. ఇవన్నీ మేము అది అంటుంది. ఇప్పుడు ఎయిర్పోర్ట్ కానీ ప్రారంభిస్తే దాన్ని కన్ఫ్యూట్ చేసి రోడ్డు ఏది మళ్ళీ ఇక్కడ 2 గంటలు 3 గంటల లేకపోతే సముద్రంలో మొన్నప్పుడు ఈనాడు పేపర్లోనో జ్యోతిలోనో దేంట్లో వేస్తారు, దేంట్లోనో ఏది టూరిజం నుంచి సముద్రం నుంచి ఒక క్రూ వేస్తాము, ఒక బోట్ వేస్తాం, బోట్లో ఎయిర్పోర్ట్కి తీసుకెళ్తామని. ఏమో అలా తీసుకెళ్తారేటో. అందుకని ఎయిర్పోర్ట్కి దారి అది పెట్టబోతున్నారు. దాని గురించి ముందు 3 జిల్లాల ముందు మీటింగ్ పెడతాం, ఆ తర్వాత పెడతాం తేదీ ఆలోచించుకొని మీకే ముందు చెప్తాం. తర్వాత ఇంక మిగతా ముందు ఏబి అని చెప్పిన తర్వాత మిగతా తర్వాత. ఓకేనా? ఆయనకి మాకు అగ్రిమెంట్ అయితే. ఓకే, థ్యాంక్ యూ.